బాల్నగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో అభివృద్ధి చేయడం చేతగాక నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎర్రగడ్డ డివిజన్లోని గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. ఎక్కడ చూసినా గులాబీమయం. ఒకవైపు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గడప గడపకు తిరుగుతూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు బాల్నగర్ కార్పొరేటర్ వినూత్న ప్రచారం చేస్తున్నాడు. ప్రతి ఒక్క గడపకు తగులుతూ గత 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి, 23 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ఎండగడుతూ కూడా ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. మనతో పాటుగా కూడా కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, మీరు ప్రచారం చేస్తున్నారు, ప్రతి ఇంటికి కూడా తడుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ప్రజల్లో ఈరోజు బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. ఆదరిస్తూ ఉన్నారు, స్వాగతం పలుకుతూ ఉన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ప్రజలకు ప్రజలకు ఏం కావాలనో కేసీఆర్ గారు నీరు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, అన్ని విధాల సౌలభ్యం చేసిన 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన, ఈ 23 నెలల ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైన పరిపాలన, ఆశలు చూపి అన్ని ఆరు గ్యారంటీలని, ఇదని దులం బంగారం అని చాలా అరిచేతిలో బెల్లం పెట్టి మోసే నాకు ఇచ్చిన చరిత్ర. ఈరోజు వాళ్ళే ఏ మహిళను కదిలిచ్చినా, ఎవరిని ఏ ఓటర్ని కదిలిచ్చినా కూడా ఈరోజు బీఆర్ఎస్ కోటేస్తాం. ఈ కాంగ్రెస్ తెలంగాణ పట్టిన దరిద్రం వదలాలా. ఈరోజు మేము జూబ్లీ హిల్స్ ప్రజలు, ఎర్రగడ్డ ప్రజలు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇటు దిక్కు చూస్తున్నారు. మేము తప్పకుండా మా న్యాయం చేస్తాం, మేము న్యాయం దిక్కుంటాం. ఈరోజు కేసీఆర్ గారికి మళ్ళీ ఒక బలాన్ని ఇస్తాం మేమని చెప్పేసి ఈరోజు ఎర్రగడ్డ నుంచి ప్రజలు పలుకుతా ఉన్నారు. బ్రహ్మాండంగా నీరాజనం పలుకుతా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఒక కార్పొరేటర్గా ఉన్నారు. గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కావచ్చు, జిహెచ్ఎంసీ అంటే పారిశుద్ధ్యం గురించి, పారిశుద్ధ్యంలో ఇప్పటికీ కూడా మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెత్త తీయలేదు అనేది కూడా కేటీఆర్ పైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఇవ్వడము, మొదట అనుచితమైన మాటలు మాట్లాడడం, ఏ విధంగా చూడొచ్చు? వాటి చాలా దుర్మార్గంగా ఈరోజు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, అవహేళన చేస్తూ. ఒక ముఖ్యమంత్రి దిగజారి ఒక మున్సిపల్ శాఖ మంత్రిని ఐటీ పరంగా ఈరోజు హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిన కేటీఆర్ ను 2 సంవత్సరాలకి వెళ్ళి చెత్త అంటే 2 సంవత్సరాల నుంచి చెత్త ఇప్పటిదాకుంటుందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఆ శాఖని ముడి కింద పెట్టుకున్నావు. ఆ శాఖ కనీస అవగాహన లేదు, కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టకుండా ఈరోజు మేము జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా హైదరాబాద్ మొత్తం సగం అంధకారంలో ఉంది. లైట్లు లేవున్నాయని జిహెచ్ఎం కౌన్సిల్లో కావచ్చు, మా మున్సిపల్ సంబంధించిన కార్యదర్శులకు ఇచ్చినా కూడా ఇప్పటిదాకా దిక్కు దివానం లేదు. 40,000 మెజారిటీ తోటి ఈరోజు మాగంటి సునీత గారు గెలవబోతా ఉన్నారు. తర్వాత నీ సీటు కూడా కదిలిపోతా ఉన్నది. నీ సీట్లో కూర్చోలో బిడ్డ, అప్పటి నుంచి నువ్వు దిగవలసిందని దింపేది మొదటి ఇక్కడి నుంచే జూబ్లీ హిల్స్ ఇచ్చా నీ పతనం స్టార్ట్ అవుతుంది బిడ్డ. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ భాష మార్చుకో. భాష మారవకపోతే బిడ్డని తగిన బుద్ధి చెప్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, 23 నెలల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏదైతే మోసం చేసిండో వాటన్నిటికీ కూడా రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్తుందని చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన శాఖను మర్చిపోయి కూడా విలువలు తగ్గించుకుంటున్నారని కార్పొరేటర్ రవీందర్ రెడ్డి అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రవచనం ఉంటుందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.